సమైక్య ఆంధ్ర ఉద్యమంలో తెలంగాణకు అనుకూలంగానే చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడంతోనే మనస్తాపం చెంది బయటకు వచ్చాను అంటారు, మీరు పార్టీని వీడి అంటారు. అయితే వైసీపీ వైపే ఎందుకు చూడాల్సి వచ్చింది? ఇంకా ఆ రోజున్న పరిస్థితిలో ఆల్టర్నేటివ్ లేదు. ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కాదు, ఒక ఆల్టర్నేటివ్ డెఫినెట్గా వైసీపీనే. కాబట్టి తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ ఇంకంటే మనం రాజకీయాల్లో కొనసాగాలి అని అనుకున్నప్పుడు, అంటే ఆ రోజు వైసీపీ ఆలోచన కూడా తెలంగాణకు అనుకూలంగా లేదు. వాళ్ళ ఆలోచన అది కూడా మేము మాట్లాడడం జరిగింది. వైసీపీ ఎప్పుడు కూడా తెలంగాణకు అనుకూలంగా ఆ రోజున్న పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్గా మాకున్న, అంటే సిద్ధాంతపరంగా ఇలా ఈ అంశం మీద మనం విభేదించాం కాబట్టి డెఫినెట్గా ఇంకా మనం ముందుకెళ్లాలంటే ఆల్టర్నేటివ్ మనకు అదొకటే, రాజకీయాల్లో ముందుకు కొనసాగాలంటే ఆల్టర్నేటివ్ అని వెళ్ళడం జరిగింది. ఆ రోజు మీరు తీసుకుంది ఏకపక్ష నిర్ణయం అంటుంటారు. అంటే మీకంటూ నాటిని మీ తండ్రి గారి నుంచి నేటి వరకు మీ వరకు మాత్రం మీకంటూ టీడీపీలో ప్రత్యేకమైన వర్గం ఉందన్నమాట. ఏది చర్చించినా వాళ్ళతో చర్చించాలి. అయితే వాళ్ళతో ఎవరితో చర్చించకుండానే మీరు ఏకపక్ష నిర్ణయంతో పార్టీ మారడంతోనే మీరు మిమ్మల్నే నమ్ముకున్న మీ వర్గం మీకు పూర్తి స్థాయిలో మీ వెంట నడవలేదు వైసీపీ వైపు అనేది ఒక వాదన. డెఫినెట్గా అండి, కరెక్టే. చాలామంది ఎందుకంటే 30 ఏళ్ళుగా, ఎందుకంటే మా కుటుంబాన్ని తెలుగుదేశాన్ని వేరుగా చూసే పరిస్థితి లేదు మా నియోజకవర్గంలో ఆ రోజు వరకు 2012 వరకు. ఎందుకంటే అంత అసోసియేట్ అయిపోయిన మేము ఒక్కసారి సడన్గా నేను ఒక నిర్ణయం తీసుకోవడంతో క్యాడర్ కూడా పాపం అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ చాలామంది నాతో, అంటే మెయిన్ చాలామంది ఇంపార్టెంట్ కార్యకర్తలు కూడా నా వెనకాల నడవలేదు. చాలా అంటే మా కుటుంబానికి 30 ఏళ్ళుగా సర్వీస్ చేసిన వ్యక్తులు కానీ, పార్టీకి సర్వీస్ చేసిన వ్యక్తులు కానీ నా వెనకాల నడవలేదు. అంటే ఒక రకంగా నేను దుందుడుకు నిర్ణయమే తీసుకున్నానేమో ఆ రోజు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు సమీక్ష చేసుకుంటే, ఎందుకంటే మనం తప్పుల నుంచి మనం సమీక్షలు అనుభవాలు నేర్చుకోవాలి కాబట్టి కొంత వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. రాలేదు, చాలామంది రాలేదు. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఈరోజు సఫర్ అవుతున్నారు. నాతో పాటు రాకుండా టీడీపీలో ఉన్న వాళ్ళు సఫర్ అయ్యే పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. అంటే మీరు అలాంటప్పుడు వైసీపీని ఎందుకు విడామంటే మీ క్యాడర్తో కూడా చర్చించుకోకుండా ఆ రోజు నిర్ణయం తీసుకుని వైసీపీ వైపు ప్రత్యామ్నాయం లేదు, వైసీపీ వైపు వచ్చారు. వైసీపీ నుండి ఇప్పుడు మీరు అయితే స్తబ్దుగా ఉన్నారు, రాజీనామా అయితే చేయలేదు కానీ స్తబ్దుగా ఉన్నారు. కారణం ఏమంటారు? అంటే కారణం ఏం లేదండి. ఇప్పుడు మేము పెరిగిందంతా ఒక పద్ధతిలో పెరిగాం. అంటే టీడీపీలో ఒక 35 సంవత్సరాలు అది ఒక డిఫరెంట్ పార్టీ, అదొక డిఫరెంట్ పార్టీ. దాని సెటప్ కానీ, దాని సంస్థాగత నిర్మాణం కానీ, దాని డిసిప్లిన్ కానీ అది వేరే రకంగా ఉంటుంది. వైసీపీ అనేది కొత్తగా పుట్టిన పార్టీ. దీనికి ఇంకా పూర్తిగా సంస్థాగతంగా కానీ అనే అంశాల మీద ఇంకా కొంచెం తడబాటు ఉన్నాయి. మాకు ఇక్కడ అధిష్టాన వర్గంతోనో, అంటే వైసీపీ అధిష్టాన వర్గంతోనో వాటితో ఏం సమస్యలు. కాకపోతే నా నియోజకవర్గంలో ఉన్న కొన్ని స్థానికమైన అంశాలు, అంటే మా పక్క వ్యక్తులు వచ్చి నా నియోజకవర్గంలో ఇంటర్ఫియర్ కావడము, ఇటువంటి అంశాల మీద ఇద్దరు లేదా ముగ్గురు రాజకీయం చేస్తే ఒక నియోజకవర్గంలో బాగుండదు కాబట్టి దూరంగా ఉండడం జరిగింది తప్ప ఇంకా వేరే ఏ అంశము లేదండి. అంటే స్థానికంగా జిల్లాలో మా నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల వల్లనే కొంత రాజకీయాలకు తాత్కాలికంగా బలవంతపు విరామం ప్రకటించాల్సి వచ్చింది. 2014లో మీ ఓటమికి గల కారణాలు ఏమంటారు? టీడీపీని వీడడం అంటారా, వైసీపీ ప్రాబ్లం అంటారా? లేదండి, టీడీపీని వీడడం ఒక ప్రాబ్లము. వైసీపీలో కూడా ఎందుకో తెలియదు నాకు. నేను మొదటి నుంచి వైసీపీ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా వీడు ఎక్కడ పార్టీలో ఎదుగుతాడనో సంథింగ్, మరి ఏం సమస్య నాకైతే తెలియదు. కానీ మొదటి నుంచి కూడా మా జిల్లా స్థాయిలో నేను కొంత టార్గెట్గానే ఉండడం జరిగింది. విత్ ఇన్ ద పార్టీ, వైసీపీ పార్టీలో కూడా నేను ఎలక్షన్స్కి ముందే కూడా కొంత అధిష్టాన వర్గం దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ బట్ ఆ రోజు సమయం సరిపోలేదు రకరకాల అంశాల వల్ల. ఒకటి టీడీపీ వీడడము, మీరన్నట్టు ఇందాక అన్నట్టు నా మీద కొన్ని అబాండాలు, మీరన్నట్టు ఎన్టీఆర్ ట్రస్ట్లోనే చదువుకున్నాడు అనేది అదొకటే కాకుండా ప్రవీణ్ కుమార్ రెడ్డి దాదాపు 30 కోట్లు డబ్బు తీసుకొని పార్టీ మారాడు అనేటివి, ఇలాంటివి నిరాధారమైన ఆరోపణ. ఎందుకంటే నా క్యారెక్టర్ తెలిసినప్పటికీ ప్రజలకు, నేను ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎలా చేశాను ఎలా అని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికి కూడా ఒక అంటే కోపం వాళ్ళకు, పార్టీ మారాడు ఎన్నో ఏళ్ళుగా ఒక పార్టీలో ఉండి పార్టీ మారిపోయాడనే ఒక కోపంతో, నా మీద వ్యక్తిగతంగా కోపంతో వాళ్ళు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు కూడా నమ్మారు. ఆ రోజు వాస్తవంగా నమ్మారు. అది కూడా కారణమైంది. ప్రవీణ్ ఎలా అయినా ఓడించాలి ఎలక్షన్స్లో అనేది డిసైడ్ చేసుకొని చేశారు. మీ వాదన అలా ఉంటే ప్రజల్లో కూడా మీ వర్గం నుండి కూడా, అంటే మీకంటూ ఉన్న వర్గం నుంచి కూడా ప్రజల్లో ఒక వాదన వినిపిస్తుంది. అంటే ఆనాడు ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి అయిన మిథున్ రెడ్డికి మీకన్నా, అసెంబ్లీ అభ్యర్థి అయిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కన్నా మిథున్ రెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే వాళ్ళు మీకు వ్యతిరేకంగా పని చేయించారు అన్న ఏకైక నమ్మకంతోనే మీరు పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు అన్న ఏకైక కారణం చేతనే మీరు దూరంగా ఉన్నట్టు చెప్తుంటారు. అంటే నాకంటే ఎంపీకి ఓట్లు ఎక్కువ రావడం అనేది అన్ని నియోజకవర్గాల్లో వచ్చినాయి.
తంబళ్ళపల్లిలో నాకంటే ఎంపీకి ఎక్కువ వచ్చాయి, అదేవిధంగా మదనపల్లిలోనే ఎక్కువ వచ్చాయి, పీలేరులో ఎక్కువ వచ్చాయి, పుంగనూరులో ఎక్కువ వచ్చాయి, అన్ని చోట్ల మదనపల్లిలో తిప్పారెడ్డికి ఎక్కువ వచ్చాయి, ఎంపీ అభ్యర్థి కన్నా తిప్పారెడ్డికి వచ్చాయి, పొంగనూరులో ఎంపీ అభ్యర్థికి ఎక్కువ వచ్చాయి, ఈవెన్ పీలేరు కూడా ఎక్కువ వచ్చినట్టున్నాయి, మదనపల్లి తిప్పారెడ్డి గారికి ఎక్కువ. అది నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఓవరాల్ గా నాకంటే అంటే అసెంబ్లీ అభ్యర్థి కంటే ఎక్కువ ఎంపీ అభ్యర్థికి పడి, ఎందుకంటే ఆ రోజు అక్కడ బీజేపీ చాలా వీక్ క్యాండిడేట్, పురంధేశ్వరి గారు నాన్ లోకల్ కాబట్టి అతనికి అది అడ్వాంటేజ్, కొంచెం ఎక్కువ ఓట్లు పడి. అది బేసిక్ సమస్య, అది కాదు యాక్చువల్గా సమస్య. నియోజకవర్గంలో ఇంటర్ఫిరెన్స్ అయితేనేమి, ప్యారలల్గా గ్రూప్స్ నడపడం అయితేనేమి, ప్యారలల్గా నన్ను టార్గెట్ చేసుకొని ఇతడు ఎక్కడ గెలిస్తే ఎదుగుతాడో లేకపోతే మనకి ఇబ్బంది అవుతాడనే అంశంతో కొంతమంది పనిచేయడం వల్ల నాకు జరిగిన నష్టం. ఈ నష్టాన్ని మీరు అన్నట్టు నేను అధినేత దృష్టికి తీసుకెళ్ళానని, ఆయన సమస్య పరిష్కారం చేస్తాడని వేచి చూస్తున్నాను. పార్టీలో జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ తర్వాత, ఎందుకంటే కనీసం మన కోసం ఉన్న వాళ్ళకన్నా మాట్లాడాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సందర్భంలో అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక 2 సంవత్సరాలు విరామం తీసుకొని కనపడకుండా అంటే దూరంగా ఉన్న వ్యక్తిని మళ్ళీ ఆ స్థాయిలో నాకు ఏదీ లేదు. ఈరోజు నేను టీడీపీకి కాకుండా పోయాను, వైసీపీలో ఇబ్బందుల్లో ఉన్నాను, వైసీపీ పార్టీలో చాలా తీవ్రమైన సంక్షోభంలోనే ఉన్నట్టు, ఒక రాజకీయంగా ఇంత కష్టపడి ఇటుక పేర్చుకుంటూ ఒక స్థాయికి ఎదిగిన